అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అప్పులేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఎంతో కొంత బాకీ పడే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. చాలీ చాలని జీతం అప్పు చేయనిదే గడవని వైనం. అప్పు చేయడం సరే, తీరే మార్గం ఏది? ఆపద మొక్కులవాడు ఆదుకుంటే ఏదైనా సాధ్యమవుతుందేమోనని ఆశపడుతూ ఉంటారు సగటి మధ్యతరగతి జీవులు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు చేయడానికి కారణమవుతాయి. అప్పుల సమస్యతో బాధపడేవారు గూబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు స్వామిని దర్శించుకున్న భక్తులు. మరి ఈ ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబుల్ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. కలికల్మష నాశాయ కామితార్థ ప్రదాయినే చిల్పూరగిరి నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని కీర్తిస్తే చాలు, అప్పుల్లో కూరుకుపోయిన వారికి రుణ విముక్తి కలిగిస్తాడు. భయంతో వణికిపోతున్న వారికి అభయాన్ని ప్రసాదిస్తాడు. చింతల్లో చిక్కుకున్న వారిని ఒడ్డున పడేస్తాడు. కొత్త దంపతులకు కోరిన వరాలిస్తాడు అంటూ చిల్పూరు గుట్టు మీద కొలువైన బుగులు వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని భక్తులు పరవశంగా చెప్తారు. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అప్పులు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామివారి అనుగ్రహం కలుగుతుందట. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుంచి బయటపడేయడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధలున్నా సరే ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం. ఈ స్థలం యొక్క పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు వివాహం చేసుకోవడం కోసం కుబేరుని దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నారని మన అందరికీ తెలిసిందే. రుణభారం ఎవరిని స్థిమితంగా ఉండనీయదు, ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఆ అప్పుల బాధ ఆదినారాయణుడిని వదిలిపెట్టలేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో, వడ్డీలు ఎలా కట్టాలో అర్థం కాక పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తిరుమల నుంచి బయలుదేరి చిల్పూరు గుట్ట దాకా నడుచుకుంటూ వచ్చేశాడట. అలసి సొలసి దగ్గరలోని గుహలో విశ్రమించాడట. దేవదేవుడు వెంట ఆంజనేయుడు, గరుత్మంతుడు, ఆల్వార్లు కూడా తరలి వచ్చారు. భయం భయంగా వచ్చి కొండ గుహలో తలదాచుకోవడంతో గుబులు వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది. స్థానిక వ్యవహారంలో గులుబు కాస్త బుగులు వెంకటేశ్వర స్వామిగా మారినట్టు పురాణం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ గుట్టకి వచ్చినప్పుడు ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కుబేరుడి దగ్గర అప్పు చేసిన స్వామికి రుణబాధ ఎంత తీవ్రమైందో తెలుసు. కాబట్టే భక్తుల్ని కటాక్షించి రుణ విమోచన కలిగిస్తాడు. వెంటనే దిగులు ఉన్న దేవుడికి జనం బాధలు ఎరికే. అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇట్లే తీర్చేస్తాడు. కాకతీయుల కాలానికే ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. పూర్వం ఇది దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ చెట్లు పుట్టలు మహర్షుల రాకపోకలతో పునీతమయ్యాయి. ఓ కథనం ప్రకారం ఋషి బృందానికి స్వామి స్వప్న దర్శనమిచ్చి తాను కొండ మీదున్న గుహలో వెలిసినట్టు చెప్పాడు. దీంతో ఋషిగణమంతా సూర్యోదయ సమయానికంతా చేరుకుని కౌసల్య, సుప్రజ, రామ అంటూ మేలుకొలుపుతో ప్రారంభించి జో అచ్యుతానంద అంటూ జోలపుచ్చేదాకా అక్కడే గడిపి తిరిగి వచ్చేవారట. అనంతర కాలంలో స్థానిక ప్రజలకు వెంకటేశ్వరుడు కలలో కనిపించి తన ఆనవాలు చెప్పాడు. అంతా కలిసి ఓ గుడి కట్టారు. అయితే వయోధికులు స్వామిని చేరుకోవడం గగనంగా ఉండేది. దీంతో గుట్ట కింద వెంకటేశ్వరుడు స్వామి పాదాలున్న చోట ఇంకొక గుడి కట్టారు. కానుకలకో ఆడంబరాలకో కరిగిపోయే దేవుడు కాడు ఈ శ్రీనివాసుడు. అన్యదా శరదం నాస్తి అన్న శరణాగతి సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అప్పుడే అపార అనుగ్రహం కురిపిస్తాడు. పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి దాకా 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.